శ్రీ శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ అని దర్శనామూర్తి ధారాళంగా సరళంగా చెప్పాలని శరణిస్తూ నిన్న మనం పింగళ కళాపునోదయం గురించి చెప్పుకుంటున్నాము. ఏం చెప్పారో ఉత్తమ సమయంలో చూద్దాం. ఆయన ఉత్తమ సమయంలో సౌజన్యజేయమై బుధపూజిత కవన ప్రభావ పూర్ణం వై విభ్రాజి కళా పూర్ణోదయ తేజిత ఒక దీప్తి అసట తీర్పులు దిద్దెను. ఇక్కడ కళా పూర్ణోదయంలో బాగా ఆ గుర్తు చెప్పుకుంటూ ఆపిస్తాను. అది పూర్తి చేద్దాం. చతుర్ముఖ ప్రణయగ్రహం చేస్తున్నప్పుడు దాన్ని చతుర్ముఖులకు దీన్ని కేంద్రంగా పుస్తకానికి మంచి సరసం వచ్చింది. ఈ సరసల వల్లే కళాపూర్ణోదయ కథ కూడా మంచి బీజంగా అనిపించింది. విషయం సూరన బ్రహ్మముఖంలో ఇలా చెప్పాడు. కాంతము విన్న ఆ కథ ఈ కథ నాకనందు వాచితతో చినట్టి నామజాతి క్రియాది కసకల పదార్థ వాక్యార్థాంతరములు ఇందు కలయవి ఇందు తత్కథ కంటే భేదము నరించబడసె నిలిపినవి మొదలైనట్టి భూతార్థము క్రియల పట్టున నరించుబడయు నిలువునను ఇవి ఆదిగా గల భవిష్యదర్థవచనములై క్రియాపదములంచు కోటయవాసియందు తలపో సుధాంశు విలాస ప్రహాసి వదన అన్నాడు. ఇంకా ఏమన్నాడు? మళ్ళీ మరియు శ్రోతృజనాపేక్షానుసారంబులన్ నిమిత్తోపాఖ్యానంబులం చేత ఇది కొంత విస్తారంబు నొందని కలదని చెప్పు పని ఏమి ప్రధాన కథాంశం వింతయే అని కళాపునోదయం 5వ అశ్వం చెప్పాడు. అంటే మణిస్తంభముఖ సుముఖంతో ఉండే సుముఖాసక్తుల కథ, స్వభావసిద్ధిని వృత్తాంతం, అలగులతునకు మధురాలాపన చెప్పిన మణికంధర వృత్తాంతము, శల్య అసుర చరిత్ర, అభినవ కౌముది వృత్తాంతము, ప్రథమ ఆగమాది పురోహిత వృత్తాంతము, సత్వదాత్మ రూపానుభూతుల వృత్తాంతము ఇంద్యాలు మొదలైనవి కళాపునోదయ కావచ్చు. ఉపాఖ్యానాలు వదిలితే కళాపునోదయ కథ కల్పనకు వలసిన మూల కథ మాత్రం అంతా కూడా సరస్వ చతుర్ముల ప్రణయకేళియందే వాచ్యముగా తోస్తోంది. కళాపూర్ణోదయంలో కళాభాషని వృత్తాంత వరకు వ్యాపించి ఉంది. జన్మకారణాన్ని కడు చమత్కారంగా సూచించాడు. సరస్వతముల కళ రహస్యకేళి వృత్తాంతం కూడా రంభా వినోదుల కోరిక చిలుకలన్నీ కూడా ఈ రహస్యకేళిని చిలుక స్తంభకు చెప్పినట్లు కూడా ఉంది. తలకయోసి ఏటికి కథలు తలపెట్టిన దానవిచ్చటన్ తెలియగాని నీవు పెను ద్రిమ్మరి కూతల దానవే కదా బడిబడి ఈ వికారములు భ్రాతే అవిఘ్నత జాగిలంచెవైలవై పుట్టుమంచు శపించమనంబున నరక హెచ్చగున్ అన్న. ఆ శాపం మీద బ్రహ్మ ఇదేమిటి ఇలా చేశావు అని చిలకపై కనికరించి మీ అమ్మ శాపంబు నాకు కాదని ఎవ్వరికి తెలవచ్చు అని ఓదార్చాట. మడిదములో మధురాలస్వై జన్మించి కళాపురునికి రాణివై పరమ పాతిపత్యంలో కృతార్థవతను దీవించాట. ఈ కళాపురుని కథ భూలోకంలో జరుగునని బ్రహ్మ చెప్పాడు. కళభాషణ వృత్తాంత కల్పనకు మూలము బీజములు, వాణిముఖ ప్రతిబింబ వర్ణన కథార్థములందు అని నిరూపించారు సుబ్రహ్మణ్యంగా జీవి. కళాపునోదయ కథ బీజప్రాయమైన సరస్వతి చతుర్ముఖుల కేళీఘట్టము ఆర్మములనే ఉంటే సాహసహీనమైన కథాసరిసాగంలో వలె ప్రరోచనాశూన్యమై సామాన్యులకు కథ అయ్యేది అని అత్తులూరి ముత్యం చేసిన. ఈ విధంగా కళాపునోదయ కులిత లేని కళభాష నాయిక
ఆమె ప్రణయ వృత్తాంతం చిత్రంగా సాగింది. ఆమె మాట అందుకే కళాపూర్ణ కాళహస్తి మహత్యంలో అందుకే అంత బాగా చెప్పాడు చిత్రముఖ. లోకం దృష్టిలో పుట్టిన వాడిని చంపడం, కొడుకులే మళ్ళీ పుట్టిన వాడిని చంపడం, అవన్నీ బ్రహ్మ తపస్సు చేయడం, నీరు రావడం అంతా కూడా చెప్పాడు. ఆమె ప్రణయ వృత్తాంతం చిత్రంగా సాగింది. ఆమె మాట తన సహజ పాఠి అయినటువంటి మణికందరుని పరిచినప్పటికీ ఆ అందంగా ఉన్న నగోబరిని తనకు వెళ్ళకు తన ప్రణయం విషయం వెళ్ళింది. ఈ విషయమేఖలే మణికంద వృత్తాంతమునకు రంభానకు వృత్తాంతమును జోడించి బంధించి సూత్రం కలభాషను వీడ వేస్తే కాబట్టి ప్రణయ విషయం ఒకవైపు నుండి మరోవైపు మరల్చింది. ఈ విధంగా ప్రభావం నారదుని వరం వల్ల రంభానలకూర సమావేశం తబ్బిబ్బు ప్రహాసమైంది. మాయా సత్య నరకోబరుల కథలో సురంజి చమత్కారం అద్భుతంగా ఉంది. మాయా సత్య రంభ వాగ్వేదాలలో సహజమైన సౌత స్వభావం స్పష్టమైంది. ఇదే విషయాన్ని షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అని సంఘటన పోలి ఉందని విమర్శకులు చెబుతున్నారు. కొందరు అన్నారు శివుని చిత్తిన పాత్రల ప్రయామూర్తులు కొన్ని ప్రజ్ఞామూర్తులు కొన్ని కళ ఉన్నాయని ఆంధ్ర ప్రబంధము అవతరణ వికాసం అనే గ్రంథంలో కూడా ఆస్కే వివరించారు. నరసింహరావు గారు నిరూపించారు. కళపాఠిని సుగాత్రి ప్రేమమూర్తి ఇద్దరు కూడా సుగాత్రి. అభినవ కౌముది ప్రజ్ఞామూర్తి, మణికంఠుడు ప్రేమమూర్తి, మణిస్తముడు ప్రజ్ఞామూర్తి. అలాగే తనుజుడైన శల్యాసురుడు ప్రేమమూర్తి, దేవర్షినాథుడు ప్రజ్ఞామూర్తి, కళపాషిని త్యాగలక్ష్మి, అభినవ కౌముది వీరలక్ష్మి. సురణ కళాపూర్ణోదయం ప్రతియోగ సంఘటించే పాత్రల ప్రతిభను భాషింపజేశాడు. కళపాషిని రంభకు, మణికంఠ నగోబులకు, నారద తుమ్మురులకు కూడా ప్రతియోగ సన్నివేశం ముందు కూడా చేసి కథాకళలు రసవంతంగా చేశాడు. తుమ్ముని శిష్యుల అభినవ కౌముది మధురాల ఆ సంగీత విద్యలో జయించి కల్పించాడు. ఇలాగే దీంట్లో కూడా ఉత్తమ సమయంలో కూడా వైశాలి వాళ్ళ కళలు కూడా కల్పించి వాళ్ళ మనఃకల్పాలను గురుగారు మనఃకల్పంతో అన్వయించారు. వర్ణన చెప్దాం. అక్కడ వర్ణన శృత్యం దానివల్ల అనుకరించాడు. తండ్రిగా చేసుకొని ఉత్తమ సమయంలో వాళ్ళ కథని పాత్రను కల్పించి నాగదేవతని వాళ్ళ పిల్లని కూతుర్ని నందిని తర్వాత మళ్ళీ వాడిని పోతరాజుని తర్వాత వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు అని ప్రేమ సంధిలను అని చెప్తూ కళాపనోదయంలో సురణ పద్యం ఇష్టదేవతను కూడా కథాకథ నిశ్చిస్తూ కూడా పద్యం చెప్పాడు. అనయము ప్రేమ సంధిలగా నాస్య చతుష్టయ యోగ్య పద్యంచుంబన ఘనకాంక్షబోలు నిగంబులం పేరిట 4 రూపులను తనరుడు భార్య మాట జబదాటక సృష్టినసు రాజు పారిజాసముడు నృసింహకృష్ణుడు సాల చిరాయువు చేయుగావుతను సరస్సు అని కళాపొంద 1వ ఆశ్వాసం 4వ పద్యం. పైపద్యంలో సరస్వతి చతుర్ముఖుల ప్రణయలు చెప్పడమే కాకుండా సూచించాడు. కథాకథనం కూడా ఇలా సూచింపబడింది. ఇలా చెప్తూ లాస్ట్ని కూడా మెచ్చని తెలుసుకోవాలని సువర్ణ ప్రభాత పద్యంలో చక్కగా గురించి రాశాడు. ఇవన్నీ కూడా ఈ విధంగా రాసినటువంటి పింగళి సువర్ణ ఈ కింది సముద్ర వర్ణాన్ని కూడా కథాగతిని సూచించింది. ఉగ్ర తిమిర శిరోరంధ్ర నిష్ఠ్యూతమగుచు నెగయు సలిలోకం మరి ఒడ్డు మిగుల కొన్నొప్పి అద్ది పేరుటి కొండలీతాంగ భోగి దిస్సనందన పడగ ఎత్తెనో అనగా అని చెప్పాడు 4వ ఆశ్వాసంలో. అంటే తిమి శిరోరంధ్ర నిష్ఠ్యూత ధారణం భలే చమత్కారంగా కథలు చిమిర్చాడు. యజ్ఞశర్మ నిరంతర అన్నదానానికి తన భార్య నలుగురిని ఒక వ్యాపారి అమ్మాడు. కానీ వారి వినియోగం సహించలేక అతడు ఆత్మనాదం చేసినట. ఆ ధ్వని విన్న అతని భార్య సముద్రంలోకి దిగిపోయారు. వారిని ఒక తిమింగం నోర శైలం బెగజోగు చిండ తద్వనమునంలోనిక శైలపూరంబులు వెంట నీగి తర్వాత అది తన శిరోరంధ్రం వెంట నీటికి ఎగజమ్మి అప్పుడు నీటిలో వారిని
పైకి ఎగసి ఒక దివ్య విమానంపై పడిపడి తిమి శిరోరంధ్రము గుండా నీరు పైకి చిమ్ముట ఎంత వింతైన అయిన దృశ్యము. సురణ పైవనంలో ఈ కథను ఎంతో చమత్కారంగా సూచించాడు. ఈ కళ శృంగారసము సత్యలోకమునందు జన్మించి గంధర్వలోకం ద్వారా మత్స్యలోకమునకు అవతరించింది. సత్యలోకమునందు సరస్వతిముఖుల ప్రణయ కలహ రూపంలో వేసిన ప్రథమ దశ కామవాసన లేని దివ్యలీల. అది విశ్వసృష్టికి హేతువైంది. కాళహస్తి మాత్రం కూడా అదే కదా సృష్టి హేతువైంది. గంధర్వలోకమున జరిగిన కలభాషని మణికంధర శృంగారం గాంధర్వ ప్రణయమున మానవలోకమునకు సాగిన సుగాత్రుల సమాజం దాంపత్య శృంగారము సహజమైనది. ఈ ప్రణయ కళను కళ రూపంలో వేసిన ప్రమాదశ కామవాసన లీల కదా కామవాసన లీల. అది విశ్వసృష్టికి హేతువైంది. అలాగే అలాగే ఉత్తమ వంశంలో కూడా ఉత్తముడు పుట్టిన లీలగానే ఈ కథ లీనమైంది. బ్రహ్మదేవుడు సృష్టించిన కథ కవి నాన్ ఋషి కృతే కావ్యం కాబట్టి ఋషి నుండి కవి రాసినటువంటి కథ, దానికి నాంది ప్రస్తావన. ఈ కథ అంతా కూడా ఉత్తమ వంశంలో కథ. ఉత్తముడు పుట్టిన ఆధ్యాత్మికంగా పుట్టింది. దేవత్వంతో ఉన్న కథగా అయింది అని వేరే అందుకే ఉదాహరణ కూడా రాయగలిగారు. అలా చెప్పిన తర్వాత ఇది సుగాత్రి దాంపత్యము గార్హ రూపంలో గార్హస్థ్యపరచ అని చెప్తాను. దీన్ని జరిగినటువంటి కళభాషని మనకందరూ వృత్తాంతం. అలాగే సుగాత్రి దాంపత్య శృంగారం ఇవన్నీ కూడా ఈ అధోగము ఈ శృంగార ప్రవాహము అది అంతతో కాకుండా అధోలోకంలో కూడా ప్రవహించి తుచ్చకాములు బీజముగా శృంగారముగా మారింది. శల్యాసుడు అభినవ కౌముదిని బలాత్కరించడం ఇవన్నీ శృంగారలోకం రాక్షస స్వభావంతో అయిపోయింది. ఈ విధంగా శృంగారదివిని బ్రహ్మాన్ని గాంధర్వము మానవము ప్రజాపత్యము రాక్షసము అనేటువంటి శృంగారం కళాపున శృంగారం దివ్యమని అంటే బ్రాహ్మణం, గాంధర్వం మానవం అని ప్రాజాపత్యం రాక్షసమని 4 విధాలుగా చతుర్విధముగా శృంగారంతో సృష్టించడంలో సూరణ చూపిన చాతుర్యం చాలా గొప్పది. కళాభాషను ఉత్తమ కులీని గాంధర్వ ప్రణయమునకు ఆలంబనమైతే సంప్రదాయ విధేయమే జాతి దాన్ని సహించదు కదా. అందువలన కనుక సూరణ నాయకుని వేసిగా చిత్రించాడు. కళాభాషని మరికొంచెం మధురాస కళాపూర్ణులుగా మరొక జన్మలో దంపతులై సుఖించినట్లు కల్పించడం సముచితంగా ఉంది. బ్రహ్మ సంకల్పనకు అర్థము చెప్పదలిస్తే తృతీయ పురుషార్థంలోని జీవులు తారతమ్యను బట్టి ఎన్ని విధముల ఉండునో ధ్యానించి ఒకదాని రూపం ఒకదాని జగలీల ఆకారమైన ఆ ప్రణయదేవత విశ్వరూపునకు కళాపూర్ణోదయం ఆంధ్రులకు సాక్షాత్కరింపజేశాడు సురణ శిశువైన మధురాలాలచే యోగరహస్యాలు చెప్పిన సందర్భము, యోగశాస్త్ర పరిచయము, కళాపూర్ణికి అతని మంత్రికి జరిగిన సంభాషణము, రాజనీతి వ్యక్తం చేసినాడు. కళాపూర్ణోదయం అంత్యం మారణ తన కల్పనా పటిమను తగ్గించుకొని కాలప్రభావం చేత పండిన ప్రమోదం చేత ప్రయోజనం కోసం శ్లేష విలోమాది చిత్రకావ్య పథులను ప్రదర్శించాడు. కవుల యొక్క సంతోషంతో అన్నమాట. అంత కళాపూర్ణోదయం కల్పనా వైచిత్రి గల స్వతంత్ర ప్రబంధం. సూరణ అద్భుత విచిత్ర కళాకల్పనకు ప్రతిభా చాతుర్యమునకు అది ప్రబల సాక్ష్యం. కవిత్వ కళల యొక్క పరిపూర్ణమైన ఉదయమే కళాపూర్ణోదయం, కళలకు పూర్ణం. అందువలన ఆంధ్రమున అద్భుతమైన ప్రబంధము ఏ జాతికి చేరింది కాదు, తనంతా దాని ఒక కొత్త రకము అని రాశాడు కరెక్ట్ మంచివాడు. అలా చెప్తూ మొత్తానికి ఈ సూరణ కథ చూస్తే కల్పిత కథతో కూడిన కావ్యం అయినప్పటికీ కూడా పింగళి సూరణ సకల లక్షితంపైన మహాప్రబంధాన్ని కీర్తి కారణమని ప్రబంధంగా పేర్కొన్నాడు. కానీ కథలో కల్పిత కాబట్టి కథ ప్రక్రియకు చేరిన చెంపు కావ్యంగా కూడా చెంపు కావ్యం అనడమే సమంజసం. ఈ కథను చూస్తే అపూర్వమైన కథా సంవిధానం వైద్యుతో శృంగారంతో కూడింది అని సౌరనే చెప్పుకున్నాడు.
కళాపూందయంలో కవి అద్భుతమైన కథాకల్ప శక్తి కథ నిర్మాణ కోసం ప్రదర్శించాడు. ఈ కథను ఆరంభించినప్పటి నుంచి మధ్యలో ఆరంభించి వెనుకకు పోయి ఫ్లాష్ బ్యాక్లా కథను నడిపాడు. ఈనాటి నవలా ప్రక్రియలో అలాంటి కథాకథన పద్ధతిలో కూడా కనిపిస్తోంది. మరి అలాగే సంస్థ కథ, కాదంబరి ఆది కావ్యాల్లో కూడా ఇటువంటి కథ చాతుర్యం ఉంది. కళాపూర్ణోదయంలో కళాభాష వృత్తాంతం సుగాత్రిక రమణీయంగా ఉన్నాయి. సూరన్ బాగా చేశాడు. సంభాషణ విజీతులు కూడా బాగుంది. సందర్భోచిన ఉత్తరాలు రాశారు. ఇది సూరన్న చివరి రచన ఈ విధంగా ఆలోచిస్తే ఆయన కవిత్వం రాసినటువంటి రామాయణ పాలన ఉన్నప్పుడు తెలుగులోకి ద్విగా రాసినప్పుడు కూడా ఈ కళాపూర్ణ గొప్పదనం మనకి కల్పిస్తాను. చివరిది రాసింది ఈ విధంగా రాస్తూ సూరణ శిశువైన లలాపన చెప్తూ ప్రభాత పద్యంలోకి వచ్చింది. ఇదే విషయాన్ని సుగాత్రం చెప్తూ మణికందుని యొక్క తపస్సు చేస్తుంటాం ప్రయాణం రంభ వచ్చిందని వినిగుదా చాలా చిత్ర కవిత్వంతో కూడా సూరన్ చాలా కవిత్వం చేశాడు. చమత్కారం చూడండి, ఆ చమత్కారం ఒక్కసారి ఏం చేశాడు. చిత్ర కవిత్వంతో తెలుగు కవిత్వంతో రాసిన మంచి పద్యం. సుగాత్రి మాయమ్మాన సునీవే వేరా రాలవై కావదేవరాజే జే జే మాయాతు తులానిలం ఇది పాయక సంతోష సమున్న పలపల సామి. అంటే ఈ కలభాషని చేత కవిత్వం ఎలా ఉండాలో సత్కవి భరుడంటే ఎలా పెంగళ సూరణ చెప్పాడు. ఈ కింది పద్యం సూరణ కవిత్వానికి వర్ణిస్తుంది. సత్కవి వీరుడు అని నిష్కర్షగా సాక్ష్యమిస్తుంది. ఎంత బాగుంటుంది. అచ్చతెనుగు పద్యం ఎంత చిత్ర కవిత్వంలో సూరణ చాలా చమత్కారాలు చేశాడు. విధంగా పద విభజన చేస్తే అచ్చతెనుగు పద్యం అవుతుంది, వేరే విధంగా చేస్తే సమశ్లోకం అవుతుంది. ఈ పద్యం ఇది. మా ఎమ్మాన సునివే రాయిలవైన కావదేవరాజే జే జే రమాయాతు తులానిన ఏది పాయక సంతోషమునం పలపలం స్వామి. ఇంకా ఈ పద్యం కూడా మళ్ళీ చమత్కారానికి సూరణ కవిత్వానికి అక్షరాలా కనిపిస్తుంది. ఈ పద్యం సూరణ సత్కవివుడు అని నిష్కర్షగా చెప్పారు. చిన్నపాటి బాబు సొసగసము తెప్పు సరులను పోహడించిన లీల తమలోన దొరయు శబ్దములు మగూర్చి అక్షరం అర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్యభేదం బులిరిగి నిర్దోషతనగసేసి రసభావంబులకు అర్హంబుగ వైదర్భి మొదలైన రీతులింబుగా నమర్చి రీతులకు ఉచితంబులై తన రారెడు ప్రాణంబులింపుగా పాదుకొల్పి అమర ఉపమానాదులను యమకాదునగు అట్టి అర్థ శబ్దాలంక్రియలు ఘటించి కవి చెప్పంగా నేర్చు సత్కవివరునకు వాంఛితార్థంబులసగును లొసగు వారు గలరే. ఎంత బాధితుడు. సొగసు పుత్తింపు సరులు ముత్యాసరులా ఉండాలట. మనస్సు ఆహ్లాదం లీలగా దొరైన శబ్దాలంట. మంచి శబ్దగాంభీర్యం ఉండాలి. శబ్దంతో అంతగా అందంగా ఉండాలి. శబ్దాలంకారం ఉండాలి. అలాగే అర్థం వాచ్యంగా లక్ష్యంగా వ్యంగ్యంగా భేదములు తెలుసుకురాయాలి. నిర్దోషం తెలియజేయాలి. అర్థాల యొక్క ఈ అర్థంలో వాచ్య లక్షణ వ్యంగ్య భేదములు లక్ష్యార్థాలు ఇవి తెలిస్తే కానీ నిర్దోషం దాన్ని తీసి రాశాడు. రసభావం ముఖ్యంగా తీసుకొని వైదర్భ్యం మొదలైన రీతులను చక్కగా తీసాడు. వైదర్భ్య ఆర్పడి ఒత్తులు తీసుకొని దాన్ని తీసుకొని రసభావాన్ని చెడకుండా ఆహారం తగినట్టుగా తీసుకోవాలి. అలా ఆ రీతులు కూడా ఉచితం వేయడం రెండు ప్రకాశించే రెండు ప్రాణములు ఇంపుగా బతకాలి. ప్రాణాలు లాంటి రీతులు ఆ రెండు తీసుకోవాలి. అప్పుడు బాగా శాశ్వతంగా ఉండే ఉపమానాలు తీసుకోవాలి. యమకాదులు ఉండాలి. శబ్ద అర్థాల అలంకారం ఉండాలి. క్రియలు ఉండాలి. అలా చేస్తే అది కవిత్వం గొప్పతనం అవుతుందని అదే వాడే సత్కవివరుడు. అలా చేసిన కవికి
యథాలాపంగా పదాలు, భావాలు, గుంభనలు, వాచ్య లక్ష్య సంభేదాలు అన్నీ కూడా రసభావం, ఆ అర్హమైన రీతులు, తమలో శబ్దాలన్నీ కూడా అంత వైపు వస్తాయని చాలా బాగా రాశాడు పద్యం అని చెప్తూ తర్వాత ఏం చెప్పాడో తర్వాత చూద్దాం. పద్యం చూసుకుని ఆ తర్వాత ప్రభాతి పద్యం చూద్దాం. కవితా రచన. తండ్రి సుతులకు దైవం వండ్రుగ ఆ దేవాదులుంద్రతి వినియును ఏ వీండును వాండును పలికే మా తండ్రి పరమ పూజ్యగా కథలంపని. ప్రభాతి పద్యంలో తన పితృభక్తిని ప్రదర్శించాడు. అలా అంతకాకుండా ప్రభాతి పద్యం కావ్యాన్ని తండ్రి అమరామాచునికి అంకితం చేశాడు తండ్రికి. అందువల్ల ప్రభాతి పద్యం తండ్రి సుతులకు దైవం వండ్రుగదా ఆ వేదవాదులన్ దివినియును ఏ వీండును వాండును వలె మా తండ్రి పరమ పూజ్యుగాక తలప మితగునే. తలప మితము అంటే తలపకుండా ఉంటుందా పూజ్యం కనుక నేను తలపము అంటే తలపెత్తు తలప ముఖ్యం తలచడం ముఖ్యం కదా అని చెప్పాడు. అని ప్రభాతి పద్యంలో శుచిముఖి పాత్ర చాలా విశిష్టమే. తన తండ్రి అమరావతికి అంకితం చేయడం అంతకన్నా విశేషం. ఆ కథ గురించి ఆలోచిద్దాం. ప్రభాతి పద్యంలో శుచిముఖ పాత్ర చాలా విశిష్టమే. శుచిముఖి ఈ ప్రబంధానికి కేంద్ర బిందువు, ముఖ్యం. ఆవిడ ప్రాణం లాంటిది. శుచిముఖి అనే హంస ఇంద్రునికి ఉపాయం చెప్పగలదిట. ఈ శుచిముఖి ఒక హంస. వేదాంతంగా చాలా గొప్పదే. ప్రభాతి పద్యాన్ని కలిపింది దిట్ట ఇద్దరిని. అలాగే ఈ హంసే మళ్ళీ శ్రీనాడికి కూడా వచ్చింది కదా. వజ్రనాథం చంపింది, దేవతలకు మేలు చేసింది. శుచిముఖి బుద్ధిబలం సామాన్యమైనది కాదు, చాలా గొప్పది. శుచిముఖి ఎండ్రుదాని వచో నిపుణతునందు కథాకథ రచన ఎందు నీతి విసురత్వమునందు బహుశ్రవావలోక చరణత ఎందు సరిగానము దానికి వేయినేల తాని చతురాతా విశేషముల నీ వెనుకన్ వలయిన్ మహాత్మా సూరణ ప్రశంసించబడిన పద్యమి. ఇంద్రసభలో శుచిముఖి వాకో నైపుణ్యం వర్ణాతీతం. వజ్రనాభిని దొండగాలను వివరించి ఇంద్రుని సంతోషపరిచిన శుచిముఖి మాట ఒక నేర్పుకు చక్కటి ఉదాహరణ. ఏం చెప్పాడో తర్వాత చూద్దాం అని చెప్తూ పద్యంతో తడవుల బట్టి ఏము సతతంబును బోధుము వాని వీటికి కడుమతి చాలమీం కడుపు కక్కు రీతిని సురలోకనాథ మా ఎడగల అట్టి తప్పిది సహింపుము ఔటన్ ఒక్క వెంబడి ఇది చెల్లెగాక రిపు ప్రాంతము చెరెరు వాళ్ళ ఆప్తులే రిపు ప్రాంతము చెరు ఆప్తులే అని చెప్తూ అసలు శుచిముఖి సూరణ ప్రభాతి పద్యం రచించాడని చాలామంది అంటారు. శుచిముఖి కోసమే చేశాడని. మరి శుచిముఖి పెంచి చేసింది సాక్షాత్ సరస్వతి కదా. అందుకని హంస అందుకని ఈ విధంగా మరి బుద్ధి కుశలతకి వాక్ప్రోహిణికి లోటు ఉంటుందా? ప్రభాతి చెల్లైన రాఘవుల శుచిముఖి ప్రశ్నించే విధం మనోహరంగా ఉంది. అంచవుగావు నీవు మమున అరసి ప్రోభగ మూర్తిమత్వమున్ కాంచిన భాగ్య దేవతవుగా మధుత్తి తిరుగున్ వీడు గెలిపించితివి ఏ జగంబులను లేడు ఇటువంటి మనోహరాంగుకుండు అంచు కలంచు నిజ్జరుల్ హానన మానకనాదు చిత్తమే నిజ్జరులు హానన మానకనాడు నేర్తునే మానకం అంటూ ఉంటారా అని చెప్పారు.